ఈనాడు మూడవదిగా అంచనా. ఒక విషయాన్ని అంచనా వేయడంలో ఆయన చాలా పువర్, అంటే సరిగా తెలియనటువంటి తత్వము, అమాయకత్వం. అంచనా వేయడంలో అమాయకత్వం అంటే జీసస్ డస్ నాట్ నో ద లాజిక్, ఆర్ జీసస్ డస్ నాట్ నో లాజిక్. అంటే ఒక విషయాన్ని సమర్థవంతంగా అంచనా వేయడంలో ఆయనకు సరైనటువంటి అవగాహన లేదు, కావున ఆయన అమాయకుడు అని మనము చెప్పవచ్చు. అంచనా వేయడంలో, లాజిక్ విషయంలో ఉదాహరణ గమనిస్తే లూకా శుభవార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వచనాల్లో తప్పిపోయినటువంటి నాణెం గూర్చినటువంటి ఒక ఉపమానముని మనం చదువుతాం. ఓ తల్లి ఒక రోజున తన దగ్గర కొన్ని నాణ్యాలు ఉంటే ఒక నాణెము తప్పిపోయి ఎక్కడో మూలబడిపోతుంది. ఆ నాణెం కోసం ఆమె ఎంత వెంపర్లాడింది, ఎంతగా వెతికింది. తురు తీసుకొని, ఒక లైట్ తీసుకొని ఆమె ప్రతి మూలకు వెళ్తూ చీపురు తీసుకొని ఊడ్చుకుంటూ ఆమె ట్రైన్ చేసి మొత్తానికైతే ఆ నాణెమును కనుక్కున్నది. ఆమె దగ్గర కొన్ని నాణ్యాలు ఉన్నాయి, మరియు ఆ ఒక్క నాణ్యం కోసం ఆమె ఎంతగా ఇబ్బంది పడిందో ఈ సన్నివేశాన్ని, సాదృశ్యంని మనము ఉపమానంలో తెలుసుకుంటాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వచనాలలో. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదర, ప్రతి ఒక్క సగటు మనిషికి వచ్చేటువంటి ఆలోచన ఏమిటంటే, అమ్మయ్య దొరికిందిరా, నేను తప్పిపోయినటువంటి ఈ నాణ్యం దొరికింది, ఇది ఉంచాల్సినటువంటి ప్రదేశంలో ఉంచాలి, లేకుంటే దీన్ని ఎక్కడ ఉంచాలో, లేకపోతే బ్యాంకులో వేయాలనుకుంటే ఆ బ్యాంకులో వేసి సేవ్ చేసుకోవాలి అన్నటువంటిది మానవ నైజం. తెలివి ఉన్నటువంటి ఎవరైనా చేసేటువంటి, ఒక్కసారి దేవుడు అవకాశం ఇచ్చాడు, తప్పిపోయింది, అది మొత్తానికి దొరికింది, సంతోషం, ఎనలేనటువంటి సంతోషాన్ని ఆమె అనుభవించింది అని కూడా మనం వాక్యంలో వింటాం. కానీ అది దొరికిన తర్వాత ఆమె చేసినటువంటి పని సరిగా లేదు. ఇది మనము బాగా గమనించాలి. బహుశా మీరు గతంలో ఆలోచన చేశారో లేదో. దొరికినటువంటి నాణెమును ఆమె కాపాడుకోకుండా దానికి బదులుగా ఇంకొన్ని నాణాలను స్పెండ్ చేసింది, ఖర్చు చేసింది. ఇక్కడ ఒక నాణెము పోయినందుకే ఆమె ఎంత బాధపడింది. కానీ దొరికిన తర్వాత సంతోషంలో ఇరుగు పొరుగు వారిని పిలిపించింది, బంధువులని పిలిపించింది, వాళ్ళని పిలిపించి ఏం చేసింది, పెద్ద పండగ చేసింది, వెరీ బిగ్ సెలబ్రేషన్. ఒక్క నాణ్యం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు సంపాదించడం కోసం. సంపాదించినటువంటి ఆ నాణ్యమును కాపాడుకోలేక మిగిలిన ఇంకొన్ని నాణ్యాలను కలుపుకొని మొత్తము వృధా చేసింది, అన్ని ఖర్చు చేసింది, బంధువులను వాళ్ళని పిలిచి దావత్ చేసి సెలబ్రేషన్ చేసి ధూమ్ధామ్ చేసి పడేసింది. ఇప్పుడు ఆమెకు తెలివి ఉన్నట్లా, తెలివి లేనట్లా? ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. పోగొట్టుకున్నటువంటి, దొరికిన నాణ్యం కంటే కూడా పోగొట్టుకున్నటువంటి నాణ్యాలు తర్వాత ఎక్కువ ఖర్చు చేసింది, అనవసరమైనటువంటి ఖర్చు. అమ్మయ్య నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది, ఒక నాణ్యం కోసం నేను కష్టపడ్డాను, దొరికింది అని యూ కెన్ షేర్ ద మెసేజ్. వెళ్ళి సమాచారమును అందించవచ్చు, సందేశం గురించి చెప్పవచ్చు. కానీ దాని కారణంగా ఉన్న నాణాలను పోగొట్టుకుంటారా? ఇది ఒక తెలివిలేనటువంటి వారు చేసేటువంటి పని. ప్రియమైనటువంటి సహోదరి సహోదర, ఇలాంటి దానినే కొంతమంది యేసు ప్రభు పైన కూడా నెపముగా, లోపముగా, బలహీనతగా కూడా వేశారు. ఏమిటి? ఇలానే దేవుడు కూడా చేస్తాడు, ఉన్నదాన్ని కూడా ఒకదాని కోసము, తర్వాత సెలబ్రేషన్ కోసము ఆయన ముందుకు వస్తాడు. వాక్యంలో ఏమింటామంటే లూకా శుభవార్త 15వ అధ్యాయము 10వ వచనంలో, ఒక్క పాపి విషయములో పరలోకములో మహానందము ఉంటుంది. హృదయ ఆనందం అనేటువంటిది చాలా గొప్పగా అక్కడ సెలబ్రేషన్లు మొదలవుతాయి. ఒక్క పాపే విషయములో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది శారీరకమైనటువంటి భావనలతో మనం చూడకూడదు, ఆధ్యాత్మికము మరియు ఆత్మీకమైనటువంటి భావనతో చూడాలి. ఒక్క ఆత్మ బాగుపడింది, ఒక ఆత్మ మారు మనసు పొందింది అనేటువంటి నేపథ్యంలో చూస్తే పరలోకములో విందు కాదు, మహా ఆనందము, మహావిందులు చేస్తారు అని ఈ 10వ వచనంలో, లూకా శుభవార్త 15వ అధ్యాయము 10వ వచనంలో చివరి వాక్యంగా మనం వింటాం. దేవుడు సైతము నువ్వు ఒక్కడివి మారితే నీకు ఎనలేనటువంటి దానిని నీకు అప్పచెప్తాడు, చక్కబెడతాడు, అందిస్తాడు. ఇక్కడ లాజిక్ అనేది కాదు, దేవునికి మనం ఆలోచన చేసినటువంటి విధముగా లాజిక్, అంచనా వేయడము ఆయనకు రాదు అన్నటువంటి భావన కాదు.
ఎందుకు కొంతమందికే కొన్నిసార్లు అన్నీ జరుగుతున్నాయంటే దేవుని పట్ల విశ్వసనీయత. ఎందుకు ఏమి రానటువంటి వాడిని దేవుడు అందలం ఎక్కిస్తున్నాడంటే దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి, సేవ, నిరతి, వీళ్ళు ప్రజలు అన్నటువంటి ఆ భావన అతనిలో ఉంటుంది. అందుకే అతనికి నాయకత్వాన్ని అందిస్తాడు. నీ తలకాయలో ఉండాల్సినటువంటి ఆ మెదడు మోకాళ్ళలోకి వచ్చినప్పుడు ప్రజలు నీకు కనిపిస్తారా? నీ కళ్ళు సరిగా ప్రజలను గుర్తించలేనప్పుడు దేవుడు నీకు నాయకత్వాన్ని అందిస్తాడా? నీ చెవులు ప్రజల బాధలను విననప్పుడు ఆ చెవులను దేవుడు నీకు కొన్నాళ్ళు కొనసాగించేటట్లు చేస్తాడా? ఇవి మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. అందుకే ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన పైన ఉన్నటువంటి లోపం, ఆయనకు లాజిక్ తెలియదు, అంచనా వేయడం రాదు అన్నటువంటి భావంలో ఇదే ఆయన అంటున్నాడు, ఇన్ ఆర్డర్ టు షేమ్ ద వాయిస్ ఐ చూస్ ద ఫూలిష్ అంటాడు. ఒక వివేకవంతుణ్ణి నేను అతన్ని దించడం కోసం నేను అసామాన్యమైనటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకుంటాను అంటాడు. ఇది దేవుని లీల. ఇద్దరు లాజిక్ అనేటువంటిది ఉండదు. కానీ మీకును నాకును ఏ ఒక్కడికైనా దేవుని యందు నడవాలి, దేవుని యందు విశ్వసనీయతను చాటుకోవాలి అన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే దేవుని పట్ల పవిత్రమైనటువంటి భావం, ఆ భక్తి, విశ్వాసము, నమ్మకాన్ని ఎప్పటికీ కూడా కోల్పోకుండా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఫ్రెంచ్ ఫిలాసఫర్ బ్లైజ్ పాస్కల్ ఆయన చెప్తాడు, ద హార్ట్ హ్యాస్ రీజన్స్ దట్ రీజన్ డస్ నాట్ నో. ద హార్ట్ హ్యాస్ రీజన్ దట్ రీజన్ డస్ నాట్ నో అంటే హృదయానికి ఒక కారణం ఉంటుంది. ఒక వ్యక్తిని ఎందుకు ప్రేమించామంటే అది ద హార్ట్ అలోన్ నోస్. దానికి కారణాలను మనం ఎతికినా దొరకవు. ద హార్ట్ అలోన్ నోస్ ద రీజన్ డస్ నాట్ నో. ద హార్ట్స్ డిజైర్ అంటే హృదయము ఎందుకు ఒక విషయాన్ని కోరుకుంటుంది అన్నటువంటి కారణము హృదయానికి మాత్రమే తెలుసు. కారణానికి హృదయం గురించినటువంటి ఆలోచన ఉండదు. ఇదే ప్రియమైనటువంటి సహోదరుల మూడవ బలహీనత, లేకుంటే మూడవ నెపము, లోపము. యేసుప్రభు అంచనా వేయడం రాదు, దేవునికి ఇదంతా తెలియదు అన్నటువంటి మానవ దృక్పథంలో చూస్తే ఒక ఆత్మ విషయంలో ఆయన ఎంతటికైనా తెగిస్తాడు అన్నటువంటిది బోధన. మరి నాలుగవ లోపం, ప్రియమైనటువంటి సహోదరులారా, జీసస్ ఈజ్ ఏ రిస్క్ టేకర్. సవాళ్ళకు ఎదురుగా వెళ్తాడు. వద్దు అంటే వెళ్తాడు,